మనల్ని విడిపించే ఏదైనా ఒక శక్తి ఉందా ఈ లోకంలో? ఏదైనా ఒక మార్గం ఉందా? ఇంత గొప్ప సమస్య ఇది ఏ బ్యాంకు తీర్చలేదు, ఏ రాజు వల్ల కాదు, ఏ వైద్యుని వల్ల కాదు, కొన్ని సమస్యలు ఎవ్వరి వల్ల కాదు. మనం ఎవరిని నిందించడానికి లేదు. మరి ఆ సమయంలో వీళ్ళు చాలా అన్వేషణ మొదలు పెట్టారు. ఈ అన్వేషణలో వారికి దొరికినటువంటి గ్రంథాల్లో, చాలా ప్రాముఖ్యమైనటువంటి గ్రంథాల్లో మరి పరిశుద్ధ గ్రంథాన్ని వారు కనుగొని అందులోని సత్యాలను వారు తెలుసుకొని ఆ విధంగా వారు తమను తాము ఆ దేవాది దేవునికి వారు సమర్పించుకున్నారు. వాళ్ళు తెలుసుకున్నారు ఏంటంటే, మా యొక్క ఆలోచన, మా యొక్క ప్రవర్తన దేవునికి నచ్చలేదు. ముందు నుండే వారు మరి దేవుడు ఉన్నాడని నమ్మినా కూడా దేవుని ఉగ్రత కూడా ఉంటుందని వారు నమ్మలేదు. దేవుడు ఏం చేయడు అంటే, దేవుడు మనల్ని క్షమించాడు, దేవుడు మమ్మల్ని కాపాడాడు, ఇంకా దేవుడు ఏం చేయడు, పట్టించుకోడు అనుకున్నా. ఎందుకు పట్టించుకోడంటే, దేవుడు నిన్ను ప్రేమించట్లేదా? నీ కుమారుని నేను పట్టించుకోవా? నీ కుమార్తెను నువ్వు పట్టించుకోవా? గాలికి వదిలేస్తామా? దేవుడు కూడా అంతే. నువ్వు తప్పు చేశామని, నువ్వు పాపం చేశామని నిన్ను విడిచిపెట్టడు. ఆయన నీకు తోడుగా ఉంటాడు, నిన్ను పట్టుకుంటాడు. కానీ నీ తప్పును గ్రహించేటట్టుగా చేసి నిన్ను తిరిగి ఆయన యొద్దకు నడిపిస్తాడు. దాన్ని మనం గ్రహించాలి. మరి అనేకులు వారి ప్రార్థన అవసరతలు వారు కోరినప్పుడు, వారి ప్రేయర్ రిక్వెస్ట్ నేను చూసినప్పుడు అందులో ఉన్న సమస్యలు, అది మనం ప్రార్థన చేయడం వల్ల కొంతవరకు వారికి అది ప్రొటెక్షన్గా ఉండొచ్చు. కానీ వారంతటా వారు వారి ప్రవర్తనను మానుకొని దేవుని చిత్తాన్ని వారు తెలుసుకొని దేవుని ఉద్దేశములను ఎరిగి వారు వాక్యానుసారమైనటువంటి మంచి జీవితాన్ని అనుసరించినప్పుడు తప్పకుండా దేవుడే వారితో మాట్లాడతాడు. దేవుడు వారిని బలపరుస్తాడు. హల్లెలూయా.